కూడా ఆ రెస్టారెంట్లో నా పక్కన దైవసేవకుడు ఉన్నాడు. మాకు ఎదురుగా ఇద్దరు ఉన్నారు కూర్చొని ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వాళ్ళ భార్య చేసినట్టుంది. ఆయన అంటున్నాడు, ఎక్కడున్నావు, త్వరగా ఇంటికి రమ్మంటే నేను పలానా చోట ఉన్నాను అన్నాడు. అన్నం వేలైంది కదా, ఇంటికి రా అంటే, నువ్వు తినేసయ్యి, ఇక్కడ నా ఫ్రెండ్ పెళ్ళికి రమ్మంటే పెళ్ళికి వెళ్ళి భోజనం చేసి వస్తాను అంటున్నాడు. రెస్టారెంట్లో భోజనం చేస్తూ మటన్ బిర్యానీ పెళ్ళి భోజనం చేసి వస్తానన్నాడు. భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. మాటలు అవి యథార్థమైన మాటలేనా? తన మాటల్లో యథార్థం ఉన్నదా? తన భార్యతో ఫోన్లో యథార్థంగా మాట్లాడుతున్నాడా? యథార్థంగా మాట్లాడటం లేదు, అబద్ధంగా మాట్లాడాడు, కపటంగా మాట్లాడాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు యథార్థముగా నడవాలి అంటే యథార్థంగా ప్రవర్తించాలి అంటే యథార్థముగా మాట్లాడాలి. తాను ఆ విధంగా మాట్లాడాడు. అప్పుడు దేవుడు వాక్యం గుర్తొచ్చింది. వీళ్ళు దేవుని ఎరగని ప్రజలు కాబట్టి ఇలాగ యథార్థంగా మాట్లాడలేక భార్యతో ఫోన్లో దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు, దురుద్దేశాలతో మాట్లాడుతున్నారు. రెస్టారెంట్లో ఉన్నానని చెప్పుకొని ఇక్కడ భోజనం చేసి వస్తున్నానని చెప్పడం ధైర్యం చాలక ఎన్నో అబద్ధపు మాటలు, యథార్థత లేదు. కారణం నేను అనుకున్నాను, అతను దేవుణ్ణి ఎరగని వ్యక్తి అలా మాట్లాడతాడు. అది మనకి అతనికి తేడా. మనం దేవుణ్ణి నమ్మి దేవుని భయభక్తులు కలిగిన వారు కాబట్టి అలా మాట్లాడలేము, అలా మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడితే నువ్వు దారి తప్పిపోయినట్టే. నీ ప్రవర్తనలో యథార్థత లేదు, నీ మార్గంలో యథార్థత లేదు, నీవు జీవించే నీ జీవితంలో యథార్థత లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు యథార్థముగా నడవాలి. ఎలా నడవాలి? ఈ నిర్దోషమైన మార్గంలో మొదటి మాట వివేకముతో నడవాలి, 2 యథార్థముగా నడవాలి. ఇక రెండో వాక్యం ధ్యానం చేసుకుందాం. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. చాలు, మళ్ళా చదువుదాం. నేను నా కనుల ఎదుట ఏ దుష్కార్యము ఉంచుకొనను. దావీదు ఈ మాట ఎందుకు అన్నాడు? దావీదు తెలుసు, నాకు తెలుసు. ఏ దుష్కార్యము, ఏ చెడు కార్యము అనేది నా కనుల ఎదుట నేను ఉంచుకోను. ఈ కనులతో మనం అనేక చెడు కార్యము చూసినప్పుడు వాటిని మన కనుల ఎదుట ఉంచుకొనకూడదు. పండుకున్నప్పుడు అవే మన కళ్ళ ముందుకు రాకూడదు, మన కనుల ఎదుట కనిపించకూడదు. దావీదు ఒకసారి బత్షెబనబడిన ఒక స్త్రీతో ఆయన చూడడానికి చూపు చూశాడు మిద్దె మీద ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన నిద్ర పండుకున్నప్పుడు ఆ స్త్రీ మళ్ళా తన కనుల ఎదుట కనిపించింది. అప్పుడు అతను పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నా కనుల ఎదుట కనిపిస్తున్న ఈ దుష్కార్యము నా కనుల ఎదుట లేకుండా చేయమని కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు అది తీసివేస్తానికి కృప చూపాడు. ఆ తర్వాత అది ఇక మళ్ళా కనుల ఎదుట అతనికి కనిపించలేదు. అలాగే మన కనుల ఎదుట దేవుని వాక్యము తప్ప మరొకటి కనిపించకూడదు. నువ్వు పండుకున్నప్పుడు దేవుని వాక్యము నీ కనుల ఎదుట మెదగాలి. నీ మనస్సులోకి దేవుని వాక్యమే కనిపించాలి. కనులు తెరిచినా కనులు మూసినా నీ కనుల ఎదుట పవిత్రుడైన యేసు ప్రభువైన కనిపించాలి, పవిత్రమైన వాక్యము కనిపించాలి. వాక్యం ఎవరై ఉన్నారు? ఆది యందు వాక్యమునను, వాక్యమే దేవుడై ఉన్నను. ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుడై ఉండెను. మరి దేవుడై ఉన్న వాక్యము నీ కనుల ఎదుట కనిపిస్తూ ఉండాలి. కనులు తెరచిన కనులు మూసిన, కనులు తెరచిన కనులు మూసిన, పవిత్రమైన నీ వాక్యమే నా కనుల ఎదుట నుంచుకొందును. పవిత్రమైన నీ వాక్యమే
నా కనుల ఎదుట ఉంచుకుందును. వాక్యమై ఉన్న దేవుడా, వాక్యమై ఉన్న దేవుడా. హల్లెలూయా. కనులు తెరిచిన కనులు మూసిన మన కనుల ఎదుట ఏం కనిపించాలి? ఒకసారి ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆమె చెప్తూ అయ్యా పండుకున్నా, పొలానికి వెళ్ళి పని చేస్తున్నా, మా మనముడు కనులలో మెదలుచున్నాడయ్యా. ఏడా ఉంటే బాగుండు నా కొడుకు కోడలు ఆ మనముడు కూడా చూసుకున్నవాడిని. అతనికి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, అందుకని వెళ్ళిపోయారు. ఒక నెల ఉన్నారేడా, వెళ్ళిపోయారు. ఎవరు కనిపిస్తారంట? కనులలో పొలంకి వెళ్ళి పని చేసుకుంటున్నా, వంట పని చేస్తున్నా, ఇంట్లో ఉన్నా వాళ్ళ మనమడే కన్నుల్లో మెదులుచున్నాడంట. హైదరాబాద్లో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఆ కళ్ళ ముందు. అంటే ఇప్పుడు యేసు ప్రభు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించిందామా? మనముని కనుసూపుల్లో పెట్టుకుంది. తన మనవడు తన ఇంటిలో లేకపోయినప్పటికీ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న తన మనవడు తన కనుల ఎదుట ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నీ మనవడు కాదు, నీ కనుల ఎదుట ఉండాల్సింది నా వాక్యము, నా మాటలు. దేవుని మాటలు నీ కనుల ఎదుట ఉండాలి. అలాగే ఈ లోకంలో ఉన్న చెడుతనం నీ కనుల ఎదుట ఉండకూడదు. నీ కనుల ఎదుట ఏ దుష్కార్యము నీకు కనిపించకూడదు. అది కనిపించింది, అది నీ కనుల ఎదుట ఉన్నదనుకో, అది నీవు చూడకపోయినా నీ కళ్ళు చూస్తూనే ఉన్నాయి. నేను పండుకున్నా కూడా సినిమా చూసి వస్తారు కొంతమంది. హాల్లో 200 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొని 2 గంటల సేపు చూసి వస్తారు అనుకో. సినిమా చూసిన వాళ్ళు కూడా వాళ్ళు అంటారు, వాళ్ళు పండుకున్నా కూడా ఆ సినిమా కనపడతా ఉండదంట. ఆ సీను, ఆ డైలాగులు, ఆ పాటలు, ఆ డ్యాన్సులు అవన్నీ వాళ్ళకి కనపడుతున్నాడు. మళ్ళా నా కనులు ఎదుట అవే మెదలుచున్నవి. అంటే అర్థం ఏంటో తెలుసా? సినిమా ఎప్పుడో చూసారు, అయిపోయింది. కానీ వచ్చి పండుకున్నా కూడా వాళ్ళకి ఏం కనిపిస్తున్నాయి? కనులు ఎదుట అంటే వారు చూసిన సినిమా కనపడుతుంది. అందుకే వాక్యం అంటుంది, ఏ దుష్కార్యమని కనుల ఎదుట ఉంచుకొనకూడదు, ఏ చెడుతనమని కనుల ఎదుట ఉంచుకొనకూడదు. మరి నీ కనుల ఎదుట ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని పరిశుద్ధత, దేవుని ప్రేమ, దేవుని అనురాగం, శిలువలో యేసు ప్రభు చేసిన ప్రాణ త్యాగం, ఆయన శిలువ త్యాగం, ఆయన శిలువ మరణం, ఆయన శిలువ శ్రమ నీ కనుల ఎదుట నీకు కనిపిస్తూ ఉండాలి. ఆయన శిలువ నీకు కనిపిస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు దేవుని విషయంలో పశ్చాత్తాపడుతూ ఉంటావు. ప్రభువా నా కోసమే బలి అయితివా, నా కోసమే మరణించితివా, నా కోసమే బలి అయితివా, నా కోసమే మరణించితివా. నీ సిలువ త్యాగమును నేనెన్నడూ మరచిపోనయ్యా. నీ సిలువ త్యాగమును నేనెన్నడూ మరచిపోనయ్యా. సిలువలో వ్రేలాడిన నా నజరేయుడా, హల్లెలూయా. ఆ సిలువను మన కళ్ళ ఎదుట ఉంచుకోవాలి. ఆయన సిలువలో నీ కోసం పడిన శ్రమను, సిలువలో నీ కోసం పడిన హింస, సిలువలో నీ కోసం పడిన ఆ యొక్క రక్తధారము నీ కోసం ఆయన చిందించాడు. నీ కోసం కాల్చిన ఆ సిలువ రక్తధారలు నీ కనుల ఎదుట కనబడాలి. అప్పుడు నీవు ఈ లోకములో ఏ పాపానికి కూడా నీవు లొంగిపోవు. ఈ లోకంలో ఏ పాపానికి, ఏ ధనాపేక్ష కూడా లొంగిపోవు.
దేవుడి మీద నీకు విశ్వాసం పెరిగిపోతుంది. దేవుడి మీద నీకు ఆసక్తి పెరిగింది. దేవుడి మీద భక్తి పెరిగింది. దేవుడి కోసం నిలబడాలి, దేవుడి కోసమే బ్రతకాలి, దేవుడి కోసమే చావాలని ఒక నిరీక్షణ నీలో పుడుతుంది. ఎప్పుడు? ఆ శిలువ త్యాగం, యేసు ప్రాణ త్యాగం నీ కనుల ఎదుట ఉన్నప్పుడు. అప్పుడు ఈ లోకంలో ఏ మనుషులు నీ కనుల ఎదుట ఇక ఉండరు. ఈ లోకంలో ఏ మనుషుడు నీ కనుల ఎదుట కనబడడు. ఈ లోకంలో నువ్వు ఏది చూసినా దారిలో, ప్రయాణాల్లో ఏదైనా చూసినప్పటికి కూడా అది మరలా నీ కనుల ఎదుట నీకు కనిపించదు. దేవుని వాక్యము, దేవుని ప్రాణ త్యాగము, యేసయ్య మాటలు, యేసయ్య వాక్యం, యేసయ్య శిలువ త్యాగము మాత్రమే నీ కనుల ఎదుట నీకు కనబడుతుంది. కాబట్టి నువ్వు దేవుని వాక్యము నీ కనుల ఎదుట ఉంచుకో. దేవుని శిలువ త్యాగము, ఆయన మరణము, పునరుద్ధానమును నీ కనుల ఎదుట ఉంచుకో. అప్పుడు ఏ దుష్కార్యము నీ కనుల ఎదుట కనబడదు, ఏ చెడుతనము నీ కనుల ఎదుట కనబడదు. అలాగే పొద్దున్నే ఎక్కడికి ఒక పట్టణం పోయి వచ్చేటప్పుడు బస్సులో నుండి బస్సులో ఆ కిటికీలో కూర్చుని పక్కన నువ్వు చూస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు నీ కనులకి ఏ దుష్కార్యము కనిపించినా అది మరలా నీ ఎదుట ఉండదు. దేవుని వాక్యం, అప్పుడు నీ కనులు పరిశుద్ధముగా ఉంటాయి. నీ కనుల్లో ఏ దోషం ఉండదు. నీ నీ నేత్రాలలో, నీ చూపుల్లో ఈ అపవిత్రత ఉండదు. నీ దేహాన్ని ఈ లోకం మాలిన్యము అంటుకోదు. నీ దేహము పరిశుద్ధంగా ఉంటుంది. నీవు కనుసూపు పరిశుద్ధంగా ఉంటుంది. నీవు పరిశుద్ధంగా ఉంటావు. అందుకే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలనేదే దేవుని యొక్క నిరీక్షణ, దేవుని ఆశ. నిన్ను పరిశుద్ధంగా నిలబెట్టడానికి యేసుక్రీస్తు శిలువలో తన రక్తము కార్చి కొరడాతులు తిని ఆయన మరణించి పునరుద్ధానుడయ్యాడు. ఎందుకో తెలుసా? నిన్ను పరిశుద్ధుడిగా దేవుని ఎదుట నిలబెట్టడానికి, ఆ మహిమగల సింహాసనం ఎదుట, ఆ అత్యున్నతమైన సింహాసనం ఎదుట నిన్ను పరిశుద్ధుడిగా నిలబెట్టాలనేదే దేవుని యొక్క ఆశ. నిన్ను పిలిచింది. లోకములో నశించిపోతున్న నిన్ను, ఈ లోకం మాలిన్యంలో ఉన్న నిన్ను, దేవుడిని తెలియని ప్రజల మధ్యలో ఉన్న నిన్ను, అపవిత్రతలో ఉన్న నిన్ను యేసు ప్రభువు ఆకర్షించి పిలిచి నిన్ను రక్షించింది దేనికో తెలుసా? మందిరంలో కూర్చోబెట్టింది దినాన, ఈ పరిశుద్ధ దినాన నేను మందిరంలో కూర్చోబెట్టింది దేనికి? దేవుడు తెలుసా? నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి. ఈ లోకంలో నిన్ను పిలుచుకుంది ఆయన, నిన్ను పరిశుద్ధపరచడానికి. ఆయన రక్తము కాల్చింది నిన్ను పరిశుద్ధపరచడానికి. ఆయన కొరడా దెబ్బలు తినింది నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను విమోచించడానికి. అందుకని దేవుడు అంటున్నాడు, నీ కనుల ఎదుట ఏ దుష్కార్యము కనబడకూడదు, నీకు ఏ చెడుతర్మ కనబడకూడదు, ఏ వ్యర్థమైనది నీకు కనబడకూడదు. తర్వాత వాక్యం చదువుకున్నాం. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యం ఉంచుకోనను. భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. చూసారా? అంటనీయను. అంటూ అంట గుర్తుపెట్టుకోండి. అంటూ ఇక్కడేమో అంటనీయను. అంటనీయనంటే అంటూ కాను అని అర్థం. అంటూ అంటూ అంటారే, అంటూ అంటే ఎదుటివాని పాపము నాకంటనీయను అని అర్థం. ఎదుటివాని దోషము నాకంటనీయను. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ విజయరావు ఉన్నాడు. విజయరావు పోయి బురదలో పడ్డాడు. సొక్కా ప్యాంటుకి ఏమైంది? బురద అయింది. మనం కూడా పోయి తగిలామనుకో వాడిని, అతను సొక్కా ప్యాంటు కూడా బురద ఎవరికి అంటుకుంటుంది? అంటుకుంటుంది. ఎవరికి అంటుకుంటుంది? ఇప్పుడు అర్థమైంది మీకు ఆ పదం. ఎవరికి అంటుకుంటుంది? తగిలిన వాడికి అంటుకుంటుంది. అంటు అంటే అది. అంటే అతనికి అంటుకున్న బురద మనం పూసుకున్నది అంటు. ఎవడో చేస్తే మనకు అంటు ఎట్లా వస్తుంది? నువ్వే తగిలినవా? అసలుకి అర్థం లేని ముసుగులో ఉన్నారు ప్రజలు. ఇజ్రా పోయి బురదలో పడ్డాడు, సొక్కా ప్యాంటుకి బురద అయింది.
ఇప్పుడు పోయి నేను తగిలితే అది నాకు అంటుకుంటుంది, నా తెల్ల సొక్కాకి నా తెల్ల ప్యాంటుకి అది అంటుకుంటుంది. మీరు అంటారా తగలద్దు, ఆయన సొక్కా ప్యాంట్ కొన్న బురద నీకు అంటుకుంటుంది, తగలద్దు అంటారు. ఒకవేళ నేను చూడబోయి తగిలితే ఆ లోపే అది నాకు అంటుకుంటుంది. అంటే ఆ బురద నాకు అంటుకున్నదే అంటూ. ఇప్పుడు చెప్పండి, చచ్చారు అనుకో, ఎవరన్నా అంటు వస్తుందా? అంటు వస్తుంది నీకు? చచ్చిన మనిషి అంటు నీకు ఎంత వస్తుంది? తల్లిదండ్రుల పాప దోషముల పిల్లల మీద ఒడిలో పోస్తానన్నాడు. అతనికి అంటుకున్న పాప దోషం, అతనుకున్న మురికి, ఆ బురద కన్న బిడ్డలకు తప్ప ఎవరికి రాదు. మాకంటూ మా ఇంటి పేరు అదంతా నీ మూర్ఖత్వం. చెప్తే ముసుగులో బతుకుతున్నారు మనుషులు. తల్లిదండ్రుల పాప దోషములు 1, 2, 3, 4 తరాలు పాపదోషాలను కొలిచి వారి ఒడిలో పోస్తానన్నాడు దేవుడు తప్ప పక్కింటోడికి నేను ఇస్తానని ఎక్కడ దేవుడు చెప్పలేదు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని పాప దోషములు పిల్లల ఒడిలో పోస్తాడు దేవుడు. వారికి అంటుకుంటాయి. ఇప్పుడు చెప్పండి, పాపము దోషము ఆ బురద అంటూ ఎవరికి అంటుకుంటుంది? బిడ్డలకు అంటుకుంటుంది, కానీ పక్కన వాళ్ళకి ఎవరికి అంటుకోదు. దేవుని బిడ్డలారా, మీ ఇంట్లోకి రాదు. మీ మంచాలు కడుక్కోవడానికి, మీ కంచాలు కడగటానికి మీకు రాదది. ఒకవేళ వచ్చిందనుకో, నువ్వు కంచము మంచం కడిగితే పోయింది నేలతో అంటూ యేసు రక్తముతోనే కడిగితే పోయింది. యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. హల్లెలూయా! ఏ రక్తము? నీ అంటుడు కడిగే రక్తం, నీ దోషాలు కడిగే రక్తం, నీ పాపాలు కడిగే రక్తం, నీ తల్లిదండ్రుల పాపాలు నీ ఒడిలో పోసినప్పుడు దేవుడు యేసు రక్తమే తప్ప మరొకటి నీ పాపాన్ని కానీ నీ అంటుని కానీ కడగలేదు. కడిగేది యేసు రక్తం ఒకటే. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే ఇక్కడ అంటుంది, భక్తిహీనుల కార్యములు నాకు అంటనేయను. అంటే బతుకున్నప్పుడు కొన్ని అంటుగా వస్తాయి. ఏంటివో తెలుసా? బతుకున్నప్పుడు కొన్ని మనకు కూడా అంటుకుంటాయి అంట. అది ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుల అంటూ నాకు అంటనేయను. చచ్చినప్పుడేమో తలదల దోషము పాపదోషాలు మాత్రమే అంటుగా పిల్లల మీద ఒడిలో పోస్తాడు దేవుడు. పిల్లలకి మాత్రమే అంటూ, ఎవరికి అంటుండదు. కానీ ఇక్కడ బతికున్నప్పుడే నాకు అంటని అంటున్నాడు ఈ దావీదు మహారాజు. ఏ క్రియలు ఎట్లా చదవండి? ఏ క్రియలు? భక్తి మార్గము తొలగిన వారి క్రియలు, భక్తి తొలగిపోయిన వారి క్రియలు. భక్తిలో నుంచి తొలగిపోయారు, యేసయ్యలో నుండి తొలగిపోయారు, పరిశుద్ధతలో నుండి తొలగిపోయారు, యథార్థతలో నుండి తొలగిపోయారు, వాక్యములో నుండి తొలగిపోయారు, వెలుగులో నుండి చీకటిలోకి వెళ్ళిపోయారు, దేవునిలో నుండి దెయ్యంలోకి వెళ్ళిపోయారు, పరిశుద్ధతలో నుండి అపవిత్రతలోకి వెళ్ళిపోయారు, సత్యములో నుండి అసత్యంలోకి తొలగిపోయారు, నీతిలో నుండి అవినీతిలోకి తొలగిపోయిన వారి క్రియలు నాకంటనీయను. అవి అంటకూడదు. ఇక భక్తిలో నుండి తొలగిపోయిన వారి క్రియలు, సత్యములో నుండి తొలగిపోయిన వారి క్రియలు, నీతిలో నుండి తొలగిపోయిన వారి క్రియలు, వెలుగులో నుండి తొలగి చీకటిలోకి వెళ్ళిన వారి క్రియలు మనకు అంటకూడదు. వారి క్రియలు మనకు అంటకూడదు. వారి క్రియలు ఎలా ఉంటాయంటే మీకు చెప్తావారు. భక్తిలో నుండి తొలగిపోయిన వ్యక్తి కుమారుడు పెళ్లి చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు భక్తి చేశాడు, ఒకప్పుడు సత్యములో ఉన్నాడు, ఒకప్పుడు నీతిలో ఉన్నాడు, ఒకప్పుడు పరిశుద్ధతలో ఉన్నాడు, వెలుగులో ఉన్నాడు, వాక్యములో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు. ఇప్పుడు దేవునిలో నుండి, సత్యములో నుండి, యథార్థతలో నుండి తొలగిపోయాడు, భక్తిలో నుండి తొలగిపోయాడు. ఏ క్రియలు చేస్తున్నాడు తెలుసా? తొలగిపోయినాడు
ఇప్పుడు కుమారుడు పెళ్ళి వచ్చింది, పెళ్లి చేయాలి. ఇప్పుడు చేస్తున్నాడు, భక్తిలో నుండి తొలగిపోయి దుష్కార్యమైన క్రియలు, వ్యర్థమైన క్రియలు, మూర్ఖపు క్రియలు, భక్తిహీనమైన క్రియలు, బుద్ధి లేని క్రియలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడో తెలుసా? ఎదురు నడవటం, నలుగు పెట్టటం, ఆగు పంచటం, ఒక్క పంచటం. భక్తిలో ఉన్నప్పుడేమో ఆగు లేదు, ఒక్క లేదు అన్నాడు. భక్తిలో ఉన్నప్పుడేమో నలుగు లేదు అన్నాడు. భక్తిలో ఉన్నప్పుడేమో సినిమా పాటలు పెట్టడానికి లేదన్నాడు. భక్తిలో ఉన్నప్పుడు డీజే లేదు, డ్యాన్స్ లేవన్నాడు. భక్తిలో నుంచి తొలగిపోయి నాకు ఎక్కడనే తెలుసా ఇప్పుడు క్రియలు లేవన్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు. నలుగు పెట్టండి, ఆకులు ఒక్కదేంటి పంచండి, ఈ ఇంటి నుంచి ఊరు మొత్తం పంచాలి. ఇవి భక్తి లేని వాళ్ళు, భక్తిలో నుండి తొలగిపోయిన వారి క్రియలు. భక్తిలో నుండి వెళ్ళిపోయారు వాళ్ళు బయటికి, యేసయ్యలో నుండి బయటికి వెళ్ళిపోయారు, దేవుని వెలుగులో నుండి చీకటిలోకి వెళ్ళిపోయారు. వారి క్రియలు మనకు అంటకూడదు. అది ఈ యొక్క వాక్యానికి అర్థం. భక్తిలో నుండి తొలగిపోయిన వారి క్రియలు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మేము కూడా ఇంట్లో పెళ్లి చేసాం. ఎవరి పెళ్ళి? ఇజ్రాయెల్ పెళ్ళి. ఆగు ఒకరికి పంచామా? మీకు ఉన్నదని చెప్తున్నాను. వాళ్ళు కానీ మేము కానీ ఆకులు ఒకరు పంచామా? ఎక్కడైనా ఎదురు నడిచామా? ఎక్కడైనా నలుగులు పెట్టామా? చెప్పండి, మీరు కల్లారు చూసారు. ఇజ్రాయెల్ కానీ శాంతి కానీ ఎక్కడైనా ఒక్క క్రియ చేసామా? సినిమా పాటలు పెట్టామా? ఒక్క పాట కానీ పెట్టామా? మేము ఇజ్రాయెల్ పిల్లకి ఏ ఒక్క సినిమా పాట వినిపించామా? ఎవరినైనా తీసుకొచ్చి డ్యాన్స్ వేయించామా? భక్తిలో ఉంటే ఇలా ఉంటాయి. భక్తిలో నుండి తొలగిపోయిన వారి క్రియలు అలా ఉంటాయి. మరి మీరు భక్తిలోనూ ఉన్నారా, తొలగిపోయారా? రేపు ఏదైనా మీ ఇంట్లో పెళ్ళి వచ్చినప్పుడు అర్థమవుతుంది మీరు భక్తిలో ఉన్నది తొలగిపోయింది. హల్లెలూయా. సరే, ఇంకా వాక్యాలు ఉన్నాయి, ధ్యానించాలిగా. ఎన్ని వాక్యాలు అయిపోయినాయి? 4 వాక్యాలు ఈరోజు. ఒకటి వాక్యం అయిపోయింది, ఇది 2వ వాక్యం. 2 వాక్యాలు అయిపోయినాయి. 3వ వాక్యంకి వెళ్దాం. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును నేను అనుసరింపును. ఏంటి? దౌష్ట్యమును. దౌష్ట్యము అంటే దుష్టత్వం, దుర్నీతి నేను అనుసరించను అంటున్నాడు దేవుడు. ఈరోజు మాట్లాడుతున్నాడు, నీవు దుష్టత్వాన్ని అనుసరించకూడదు, దుర్నీతిని అనుసరించకూడదు, పాపాన్ని అనుసరించకూడదు. లోకంలో దుష్టత్వం ఉంది, భ్రష్టత్వం ఉంది. దుష్టత్వాన్ని కూడా లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. దుర్నీతి కోసం కూడా లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఏది నీతో, ఏది అవినీతో, ఏది దుష్కార్యమో, ఏది మంచి కార్యమో తెలుసుకోలేని చీకటి లోకం ఇది. అయితే దేవుడు అంటున్నాడు, వాక్యం అంటుంది, నీవు మాత్రము దుష్టత్వాన్ని అనుసరించకూడదు. లోకము ఎటు వెళ్ళిపోయినా సరే నువ్వు ఒక్కడైనా యేసయ్య కోసం నిలబడాలి. లోకమంతా ఒకవైపు ఉన్నా నీవు ఒక్కడవే యేసు వైపు ఉండాలి. అంటే అర్థము, దుష్టత్వాన్ని నేను అనుసరింపనని అర్థం. దుర్నీతిని అనుసరింపను. లోకమంతా దుష్టత్వంలో నడుస్తూ ఉంది, దుర్నీతిలో పరిగెత్తుతుంది. నిత్యము లేచిన కానీ నిద్రపోయేదాకా దుష్టత్వాన్ని అనుసరిస్తుంది, దుష్టత్వాన్ని అనుసరిస్తుంది, దుర్నీతిని అనుసరిస్తుంది. కానీ నీవు దుష్టత్వాన్ని అనుసరించకూడదు, నీతిని అనుసరించాలి. యెషయా గ్రంథముల వాక్యం అంటుంది, నీతిని అనుసరించు వాళ్ళారా నా మాట వినండి. లోకము మీ మీద నిందలు వేసినప్పుడు భయపడకండి, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను. మనసులు పెట్టు నిందలకు దిగులు పడద్దు, వారి దోషణ మాటలకు మీరు దిగులు పడద్దు అని అంటున్నాడు దేవుడు. దుష్టత్వం ఉంది లోకంలో, ప్రతి మనిషి హృదయంలో దుష్టత్వం ఉంది, ప్రతి వీధిలో దుష్టత్వం ఉంది, ప్రతి మార్గంలో దుష్టత్వం ఉంది, ప్రతి గ్రామంలో దుర్నీతి దుష్టత్వం ఉంది. లేదు ఎక్కడ దుష్టత్వం. ఆ దుష్టత్వాన్ని మనం అనుసరించకూడదు. దుష్టత్వం అంటే దెయ్యపు కార్యాలు.
దెయ్యపు చేస్తారు, దెయ్యపు మాటలు, దెయ్యపు ఆలోచనలు, ఆ దెయ్యపు చేసే కార్యాలు మొత్తాన్ని దుష్టత్వం అంటే దుష్టుడు. దుష్టుడు అందుకే వాక్యం అంటుంది, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవక. కీర్తన గ్రంథం 1:1 దుష్టుని ఆలోచన చొప్పున. ఎవడా దుష్టుడు? ఆ దుష్టుడే ప్రేరేపించేది, ఆ దుష్టుని మార్గం, ఆ దుష్టుని మాటలు. వాక్యం అంటుంది అవునంటే అవును, కాదంటే కాదు, అంతగా మించినది దుష్టుడు నుండి పుట్టున్నది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతగా మించినది ఎవరిలో నుండి వచ్చిందంట మాట? నీలో నుండి కాదంట, నీలో ఉన్న దుష్టుడిలో నుండి వచ్చిన మాట. చూసారా దుష్టుడు ఎలా ఉన్నాడో మన హృదయంలో? మరి వాడిని ఎలగొట్టాలి హృదయంలో నుండి. అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించినది దుష్టుడు నుండి పుట్టినదని మత్తయి సువార్తల వాక్యం రాయబడి ఉన్నది. అంటే దాని అర్థం భార్య ఏమో తూర్పు అన్నదనుకో, భర్త ఏమో పడమట అన్నాడు అనుకో. తూర్పు అన్నప్పుడు తూర్పు అనాలి కదా, పడమట అన్నాడు. అప్పుడు ఎవరు అతనిలో నుండి వచ్చింది? ఎవరి మాట? దుష్టుని మాట. రాండి ఈరోజు ఆదివారం చర్చికి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం అన్నదనుకో భార్య. నేను రాను అని అన్నాడు అనుకో. ఎవరిలో నుండి వచ్చింది ఆ మాట? దుష్టుడు నుండి వచ్చిన మాట. అది దుష్టుడు నుండి పుట్టిన మాట. ఆ దుష్టత్వాన్ని మనం అనుసరించకూడదు. అలాగే మూర్ఖు చిత్తుడు యొద్ద నుండి తొలగిపోవలను. మూర్ఖులు ఉంటారు కదా, మూర్ఖులతో వాదించకూడదంట, మూర్ఖులతో మాట్లాడకూడదంట. చూడండి పదం, మూర్ఖు చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను. మూర్ఖు చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవాలని ఉంది. అంటే మూర్ఖులు మన మన దగ్గర ఉండకూడదు. ఒకసారి యేసయ్య గారి ప్రసంగాలు విన్నా. ఒకసారి ఆయన తిరిగి 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 ఆ ఊరు ఈ ఊరు తిరిగి తిరిగి కోటానికి వెళ్ళి కోటలో కూర్చున్నాడంట. ఒక కుర్చీ ఎత్తే కూర్చుంటే ఆయన కాలు బాగా లాక్కొస్తే నేను అలసిపోయి తిరిగి 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 కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్ట. ఆ ఊర్లో ఒకడు వచ్చి యేసయ్య గారి పక్కన కూర్చున్నాడంట కుర్చీ వేసుకొని. ఆ కోటను పెట్టి ఇచ్చినోడు చూసి, ఓరే మూర్ఖుడా, నువ్వు పోయి ఆయన పక్కన కూర్చుంటావా? అసలు ఆయన పక్కన కూర్చున్న అర్హత నీకు ఉన్నదా అని ఎవరు అనుకుంటున్నావు? లే వాడు అంటాడు, లెక్కలే. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారే, అప్పుడు లేచిపోతలే, అప్పుడు దాకా ఎలాగాక అందరు చూస్తారు. చూసారా, అతను తెలియకపోయినా కోటం పెట్టించారని తెలిసింది. వీడెవరంట? మూర్ఖుడు, దుర్మార్గుడు, రాగుబోతు, లోకంలో వెచ్చరిచ్చి తిరిగేవాడు. లేవు ఒక క్షణం కూడా పక్కన కూర్చోడానికి నువ్వు అరుగుడు కదరా. లేస్తానని వరకు అందరికో అందరు కళ్ళు మూసుకున్నప్పుడు భారతదేశం లేచి వెళ్ళిపోతాడు. దేవుని పిల్లలు చూసారా, వాడంటే తొలగిపోవాలి. మూర్ఖులు తొలగిపోవాలి. ఒకళ్ళు తొలగిపోలేదు అనుకో, మనమైన తొలగిపోవాలి. వీటిది ఒకసారి దేవుని పిల్లలు ఆ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు బీడి తాగాడు. బీడి తాగితే నేను నిలబడలేకపోయా బీడి కంపుకి. నాకు అప్పుడు ఎంత అనిపించింది, వాడిని తాగాల్సిన బస్ స్టాండ్ అంటే ఏమంటాడు నాకు అనిపించింది. వాడిని పక్కకు పోయామని చెప్పేదానికంటే మనమే పక్కకు పోతే జ్ఞానం అనిపించింది. అప్పుడు నేను వెంటనే వాని బొమ్మల్లో నేనే పోయి పక్కన నిలబడితే అతనికి అర్థమైపోయి పాపం ఎమ్మటి బీడి కిందేసి తొక్కేశాడు. అదే నేను పక్క బొమ్మను అనగా ఖచ్చితంగా తాగేవాడు పక్కకని పోయి. నేను నోరు తెరవలేదు కాబట్టి పక్కకు వెళ్ళి నిలబడాక అతను అర్థం చేసుకుని ఇతనికి ఇది గిట్టదని వెంటనే అతని కింద పడేసి. అలాగా మూర్ఖుల యొద్ద నుండి మనమే తొలగిపోయింది. ఎవడన్నా తిడుతున్నాడుకో చూపెట్టి పెట్టి బాగా ఏంటం కాదు సిరిగి రసం తాగినట్టు ఆ మాటలు ఈ మాట వినకూడదని మనమే వెళ్ళిపోవాలి. అదే వాక్యానికి అర్థం. మూర్ఖు చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవాలి. అవును, వాడు తొలగిపోవాలి. కానీ వాడు పోవాలి. ఒకసారి పోనప్పుడు ఎవరు పోవాలి? మనమే పోవాలి. సరే, తర్వాత వాక్యం ధ్యానం చేసుకుందాం. 3 మాటలు అయిపోయాయి. తమ పొరుగు వారిని సాటున దూషించు వారిని నేను సంహరించేదను.
అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. 4వ వాక్యము, 3 వాక్యాలు అయిపోయినాయి. 4వ వాక్యము, ఈ వాక్యం ధ్యానం చేసి ముగించుకుందాం. తమ పొరుగు వారిని, చాటున దూషించు వారిని నేను సంహరించెదను. సంహరించెదనంటే నరికేస్తానని అర్థం. ఇంకా చెప్పాలంటే చంపేస్తానని అర్థం. అలా కొట్టేస్తానని అర్థం. సంహరించుట, చంపేస్తానని అర్థం. ఏమంటున్నాడు దేవుడు? తమ పొరుగు వారిని, చాటున దూషించు వారిని నేను నరికేస్తా, చంపేస్తా. దేవుని బిడ్డలారా, చూసారా? చాటున ఏ మనిషిని కూడా మనము దూషించకూడదు. ఏదన్నా ఉంటే ముఖాన ఎదురెదురుగా మాట్లాడుకోవాలి. అంతేగాని చాటుకు పోయి, పొలంలోకి పోయి, ఇంటికి పోయి అక్కడ ఇక్కడ బస్తాల్లో గెట్టిన మనిషి మీద, ఇష్టం లేని మనిషి మీద చాటున వారు వినలేదని ఇక వారి మీద దూషణ మాటలు పలకకూడదు. అలా పలికితే దేవుడు అంటున్నాడు, సంహరిస్తాను, చంపేస్తాను. మరి ఎంత కోపమో చూడండి. ఎవరైనా నీకు ఒక మనిషిని గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు వెళ్ళి పొలంలో గిడ్డి కోసేటప్పుడు కానీ ఆ వ్యక్తిని గురించి గిడ్డి కోసి తోటి వ్యక్తితో చెప్తూ ఆమె ఇట చేసింది పనికి మాది వదలపోతే తిట్టుపోద్ది, అట్టాడితే చాటును దూషించరాదు, చాటును దూషించకూడదు. ఇట చేసింది అని దూషించకూడదు. దేవుని బిడ్డలారా, మనుషులను చాటుకు పోయి ఎవరిని మనం దూషించకూడదు. చాటుకు పోయి ఎవరిని మనం తిట్టకూడదు. చాటులను తిట్టకూడదు. చాటుకు పోయి ఎవరి మీద కొండెములు చెప్పకూడదు. అదే ఆ మనిషి ఎదురుగా ఉంటే నువ్వు అలా మాట్లాడతావా? మాట్లాడలేవు. ఎదురుగా ఉంది కాబట్టి అలా మాట్లాడలేవు. ఎదురుగా ఉంది కాబట్టి అలా కొండెము చెప్పలేవు. ఎదురుగా ఉంది కాబట్టి నువ్వు అలాగా నోరు దురుసుగా మాట్లాడు, నోరు పారేస్తావు. ఆమె లేదని, అతడు లేడు అని చాటున, అతను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడని, బెంగళూరులో ఉన్నాడని, ఎక్కడో దూరముగా ఉన్నాడని, అతను వినటం లేదని, నేను చెప్పే మాట అతనికి వినబడటం లేదు, అతను వినటం లేదని చాటున ఆ వ్యక్తి గురించి మనము దుష్కార్యంగా మాట్లాడకూడదు. దుష్టత్వంగా మాట్లాడకూడదు. దుర్నీతిగా మాట్లాడకూడదు. దూషించకూడదు. ద్వేషపు మాట పలకూడదు. కొండెములు, బూతులు, వారి మీద చెడ్డ మాటలు పలకకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే చాటుకు పోయి ఎవరి గురించైనా నువ్వు నోరు తెరిస్తే మంచిగా తప్ప చెడుగా మాట్లాడకూడదు. మంచిగా కానీ తప్ప చెడుగా మాట్లాడకూడదు. ఈరోజు చాటుకు పోతే ఎక్కువ మాటలు ఒకరి మీద. ఇప్పుడు నేనున్నాను, ఎదురుగా ఎవరైనా నా గురించి మాట్లాడబడే చెడ్డగా మాట్లాడు. అదే నేను లేనప్పుడైతే వాళ్ళ ఇంటికి పోయి అయితే అక్కడ చాటు కాదు, నేను ఎక్కడ ఉంటా వాళ్ళు ఎక్కడ ఉంటారు, మాట్లాడుకుంటాను. ఆ పాస్టర్ గారికి గర్వం ఎక్కువ, ఆ పాస్టర్ గారికి మదం ఎక్కువ, ఆ పాస్టర్ గారికి హెచ్చింపు ఎక్కువ, తగ్గింపు లేదు అని చాటున మాట్లాడతారు. అలా చాటును మాట్లాడకూడదని దేవుడు చెప్తున్నాడు. మీకు అర్థం కావడానికి అలా చెప్తూ ఉన్నాను. అలా చాటును మాట్లాడకూడదు. ఒకరి గురించి మన ఎదుట ఉన్నప్పుడే ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి. అతను లేనప్పుడు అతని గురించి మంచిగా మాట్లాడాలి. హల్లెలూయా. అతడు లేనప్పుడు ఎలా మాట్లాడాలి? మంచిగానే మాట్లాడాలి. లేకపోతే మాట్లాడకూడదు మనం. లేదా ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టు. అతడు ఇలాగూ చేశాడు, ఆమె ఇలాగూ చేసింది, ఆమె చేసిందే మాట్లాడాలి, అతడు చేసిందే మాట్లాడాలి. కానీ చెయ్యింది మళ్ళా చేసినట్టుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే దేవుడు ఏమంటాడు? చంపేస్తాను అంటున్నాడు, సంహరించదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చాటున ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. తర్వాత వాక్యము, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. దేవుడు సహింపలేనిదంట గర్వపు హృదయము. దేవుడు సహించలేనిది నీ గర్వము. నీలో గర్వం అంటే దేవుడు అది సహించలేదంట. సహించలేనిది
మరి గర్వపు హృదయం అహంకార దృష్టి అంటే అహంకార చూపు, గర్వపు చూపు, అది అహంకార దృష్టి. అహంకారమైన దృష్టి నీలో ఉండకూడదు. రెండోది గర్వపు హృదయం ఉండకూడదు, గర్వపు చూపు ఉండకూడదు, గర్వపు హృదయము ఉండకూడదు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. మరి నీ చూపు యేసుని కలిగి ఉన్నావు. నీ చూపులో ప్రేమ ఉండాలి, నీ చూపులో దీనత్వం ఉండాలి, వినయము విధేయత ఉండాలి. యేసు ప్రభు లోకమంతటిని ఎలా చూశాడంట? ఎలా చూశాడు? ఆయన చూపుతో, ప్రేమతో చూశాడంటే లోకాన్ని. దేవుని వెతకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి భూలోకంలో ఉన్న నరులందరినూ పరిశీలనగా చూశాడంట. ప్రేమతో చూశాడంట యేసు ప్రభు. చూస్తే ఒక్కడు కనిపించలేదంట దేవుడికి. దేవుని వెతికే వాళ్ళు ఏమి వెతుకుతున్నారు తెలుసా? ఏమి సంపాదించుకుందామని వెతుకుతున్నారు, బంగారాన్ని సంపాదించుకోవడానికి వెతుకుతున్నారు, ఆహారం సంపాదించుకోవడానికి వెతుకుతున్నారు. అడవిలో వేటగాడు జంతువులు పట్టుకోవడానికి వెతికినట్టుగా మనుషుడి లోకంలో ఏది సంపాదించుకుందామా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి కట్టుకుందామా, ఏమి ధరించుకుందామా, ఎంత విలువగా ఉందామా, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామా అని వీటిని వెతుకుచున్నారంటే కానీ దేవుణ్ణి వెతుకువారు కనిపించలేదంట. ఆయన ప్రేమతో చూశాడండి లోకాన్ని. అలాగే మనము ప్రేమతో చూసేవారిపై ఉండాలి కానీ అహంకారముతో చూసేవారిపై ఉండకూడదు. అహంకార చూపులు అత్త కోడల దగ్గర ఎక్కువ ఉంటాయి. మీకు అర్థం కంటే టకాలు చెప్తున్నా. అత్త కోడల దగ్గర ఎక్కువ ఉంటాయి అహంకార చూపులు. భార్య భర్తలు ఎత్తకపోతూ ఉంటాయి. పొద్దున్న ఇద్దరు ఎట్లా చూసుకుంటారు తెలుసా? ప్రేమతో చూసుకోరు, ఒకరినొకరు అహంకారంతో చూసుకుంటారు. నువ్వంటే నేను లెక్కేసుకుంటున్నాను అన్నట్టుగా పడతా చూపు. అదే అహంకార చూపు. నువ్వంటే నేను లెక్కేసుకుంటున్నానా? నువ్వంటే నేను లెక్కేసుకుంటున్నాను. ఇతను నువ్వంటే నేను లెక్కేసి ఇలా నీకు లెక్కలేదు, ఆమెకు లెక్కలేదు, ఆయనకి లెక్కలేని చూపే అహంకార చూపు. లెక్కలేని చూపు అది. అహంకార చూపు ఉండకూడదు. రెండోది గర్వపు హృదయము ఉండకూడదు. కాబట్టి గర్వపు హృదయము కూడా కలిగి ఉండకూడదు. గర్విష్ఠుడే నేను నీకు విరోధిని. గర్వపు హృదయం ఉండకూడదు. ఏ హృదయం ఉండాలి నీలో? వాక్యం ఏమంటుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఏ హృదయం ఉండాలి? శుద్ధ హృదయం. శుద్ధ హృదయం ఉండాలి, పరిశుద్ధమైన హృదయం ఉండాలి. అంతేగాని గర్వపు హృదయం నీవు కలిగి ఉండకూడదు. నీలో గర్వపు హృదయం ఉండకూడదు. శుద్ధ హృదయం ఉండాలి, పరిశుద్ధమైన హృదయం నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే ప్రభువుని అడుగు, ప్రభువా నాలో ఉన్న గర్వపు హృదయం తీసివేసి నాకు పరిశుద్ధమైన హృదయం దయచేయి. తలవంచని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలవంచి ప్రార్థించండి. దేవుడు 4 వాక్యాల ద్వారా ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడినాడు. 4 వాక్యముల ద్వారా నిర్దోషమైన మార్గంలో వివేకముతో నడవమన్నాడు, యథార్థముగా నడవమన్నాడు, మూర్ఖు చిత్తుల యొద్ద నుండి తొలగిపోమని చెప్పాడు. అహంకార చూపు కలిగి ఉండద్దు, గర్వపు హృదయమును కలిగి ఉండవద్దు, శుద్ధ హృదయం కలిగి ఉండమని యేసు ప్రభువు చెప్పినాడు. నీ కనులు ఎదుటే దుష్కార్యం ఉంచుకొనకూడదని చెప్పినాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువా నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకోమన్నావు, నిష్కలంకమ నిర్దోషమైన మార్గంలో నడవమన్నావు. నా కనులు ఎదుటే దుష్కార్యం ఉంచుకొనకూడదన్నావు ప్రభువా. కాబట్టి తండ్రి నిర్దోషమైన మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయి ప్రభువా.